ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అట్లాగే పర్యావరణానికి సంబంధించిన డబ్బులు ఇవి రెండు కూడా అమెరికా వలన నడుస్తున్నాయి. ప్రపంచ దేశాలలో అత్యధిక సొమ్ములు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇచ్చేది అమెరికా. కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా వివిధ జబ్బులు వాటికి సంబంధించినటువంటి జెనోమ్ వాటి సీక్వెన్సు వాటి వలన ఏమవుతుంది ఇదంతా ప్రపంచానికి తెలియజెప్పడం కానీ పరిశోధనలకు కానీ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఏడాదికి అమెరికా ఇచ్చేది $500 మిలియన్, చైనా ఇచ్చేది కేవలం 1.4 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి చైనా కేవలం $39 మిలియన్ ఇస్తుంది. అమెరికా వచ్చేటప్పటికి సరే ఈడ్చిపెట్టి కొడితే 40 కోట్లు అనుకోవాలి. 40 కోట్ల జనాభా ఉన్న అమెరికా $500 మిలియన్ ఇస్తుంటే 150 కోట్ల జనాభా కలిగినటువంటి చైనా వచ్చేటప్పటికి $39 మిలియన్ ఇస్తుంటుంది. ఇప్పుడు మరి దానికి ఎవరిస్తారు? ఇది నెంబర్ 1. అట్లాగే ప్యారిస్ ఒప్పందాన్ని వైదొలిగితే ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే పర్యావరణానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పేసి ఇప్పటిదాకా కొంత డబ్బులు ఇచ్చేటటువంటిది ఉంది. చిన్న దేశాలు ఇట్లాంటి దేశాల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆ డబ్బులు వినియోగించేటటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు అది ఆగిపోతే దానివలన ఆయా దేశాల్లో మళ్ళీ పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యేటటువంటి సమస్యకి పరిష్కారం ఏంటి అన్నదే $1 మిలియన్ ప్రశ్న.